సరే ఉంటాను. అక్క అక్క ఆగు. ఏంటి? అక్క ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు? నీకు కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేకాని నన్ను పరాయి దానిలో చూడొద్దు. చి, అత్తయ్య గారి కోసమే కదా వచ్చావు. లోపలున్నారు, వెళ్ళు. అత్తయ్య గారే కాదక్క, నాకు నువ్వు కూడా కావాలి. నువ్వు నాతో మాట్లాడాలి. నీకు తరుణ్ కంటే సీక్రెట్స్ ఉంటాయి, నాకు తెలియకుండా చెప్పుకునేంత కబుర్లుంటాయి. నాతో మాట్లాడడానికి ఏముంటాయి? అక్క, ఆ దేవుడు సాక్షిగా, నా భర్త సాక్షిగా, నీ విషయంలో నేనే తప్పు చేయలేదు, చెయ్యలేను కూడా. నేనెప్పుడు నీ మంచే. వద్దమ్మా, నువ్వు కోరుకున్న మంచేంటో కల్లారా చూస్తున్నాను కదా. నువ్వేదో అదృష్ట దేవతవని నమ్మి నన్ను పక్కన పెట్టి కంపెనీకి నీ పేరు పెట్టారు, ఆఫీసులకి తీసుకెళ్లి హారతులు కూడా పట్టారు. కానీ నీ మహత్యం ఏంటో మొదటి ప్రాజెక్టుగా బయటపడిపోయింది. కాబట్టి నీ యాక్టింగ్, టాలెంట్, తెలివితేటలన్నీ బిజినెస్ లో చూపించు, నా ముందు కాదు. అలా మాట్లాడొద్దక్క. నువ్వు నన్ను నమ్మాలన్నా, ఇంతకు ముందులా అభిమానంగా ఉండాలన్నా నేనేం చెయ్యాలో చెప్పు. ఏం చేసినా నేను నమ్మను. ఒక్కసారి మనసు విరిగిపోయాక ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అతుక్కోదు. ఈ ఇంటికి వస్తే వచ్చిన పని చూసుకొని వెళ్ళు. నేనేదో తప్పక మాట్లాడతాను. నీ అంత గొప్పగా కాకపోయినా నాకొచ్చినట్టుగా మన మధ్య ఏం లేనట్టుగా నటిస్తాను. అంతకు మించి నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకు. అది కాదక్క. చెప్పాను కదా, అత్తయ్య గారు లోపలున్నారు, నాకు చాలా పనుంది. అత్తయ్య, ఉషా రామ్మా. మావయ్య గారు లేరా అత్తయ్య? ఆయన తెలిసిన ల్యాండ్ బ్రోకర్ని మీట్ అవ్వడానికి వెళ్లారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని ఆగలేం కదా, వేరే ల్యాండ్ కోసం ట్రై చేస్తున్నారు. అత్తయ్య, నేను కూడా నాకు తెలిసిన కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఇవేవైనా మనకు పనికొస్తాయేమో చెక్ చేయండి. మనం చెక్ చేయాల్సింది కేవలం ఈ డాక్యుమెంట్సే కాదమ్మా, మేఘన కుట్రల్ని కూడా. మీ మామయ్యకు కూడా అదే చెప్పాను. ఏదైనా ల్యాండ్ పర్ఫెక్ట్ అనిపిస్తే ఇమీడియట్ గా అగ్రిమెంట్ పై సైన్ చేయించుకోమన్నాను. లేదంటే ఆ వినయ్లానే వేరే ల్యాండ్ ఓనర్ని కూడా మేఘన్ డబ్బిచ్చి తన వైపు తిప్పుకుంటుంది. ఇన్నేళ్ల నా కెరియర్లో పోటీ అంటూ లేకుండానే టాప్ పొజిషన్లో ఉన్నాను. అలాంటిది ఆ మేఘన వల్ల మొదటి ప్రయత్నమే ఫెయిల్ అయింది. అత్తయ్య, మేఘన అక్క మీకు పోటీయే కాదు, అసలు ఆ పదానికి కూడా సరిపోదు. తన పరా భేదం లేకుండా తను ఎదగడం కోసం మిగిలిన వాళ్ల పతనం కోరుకోవడం తప్ప మేఘన అక్కకేం రాదు, తెలీదు. అది నాకు కూడా తెలుసమ్మా. ఆ ఇంట్లో నుండి బయటకొచ్చిన తర్వాత తరుణ్, కిరణ్ ఇద్దరూ కూడా లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్తే వద్దన్నాను. ఆ ఇంటికి, ఆ ఇంట్లో మనుషులకి సాధ్యమైనంత దూరంగా ఉండాలనుకున్నాను. కానీ ఆఫీస్ విషయంలో అమ్మగా ఓడిపోయాను. రీసెంట్గా సైట్ విషయంలో ఒక వ్యాపారవేత్తగా నష్టపోయాను. నష్టమేం లేదత్తయ్య. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారని తెలియగాని మిమ్మల్ని నమ్మి వచ్చిన కస్టమర్సే దానికి సాక్షి. మీ గెలుపుకి అదే పునాది. ఈ సైట్ కాకపోతే వేరే సైట్, ఈ ల్యాండ్ కాకపోతే వేరే ల్యాండ్. సిటీల్లో ల్యాండ్స్కి లోటే లేదు. మీకు సపోర్ట్గా ఉండడానికి మా కలుపు రాదు. నేను ఆలోచిస్తుంది మీ గురించో, మరొక అవకాశం దొరకదనో కాదు. ఏ రోజు నేను మేఘన్ని పోటీగా తీసుకోకపోయినా ఎందుకు నన్ను రెచ్చగొడుతుంది? మన విషయంలో జోక్యం చేసుకుని ఏం సాధించాలనుకుంటోంది? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. తనకు కావలసిన ఆస్తి దక్కించుకుంది, ఇంకా దేని గురించి ఇంత తాపత్రయం? అసలు దాని ఉద్దేశమేంటో ఇప్పుడే కనుక్కుంటాను.
హలో, చెప్పండి కిరణ్మయ్య గారు. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? తల పొగరు అంత పెరిగిందా? ఇందులో పొగరే ఉందండి. వరుసలు కలిపి పిలవడానికి మన మధ్య ఏ బంధం లేదని ఎప్పుడో చెప్పారు కదా. అది మీరు మర్చిపోయినా నేను గుర్తుపెట్టుకున్నాను. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నా మాటల్ని కాదు, నా గతాన్ని, నేను జీవితంలో సాధించిన విజయాల్ని. అయ్యో, అవేలా మర్చిపోతానండి. అందుకే కదా ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నాను. నీవి జాగ్రత్తలు కాదు, జిత్తుల మారి ఎత్తులు. నేరుగా యుద్ధం చేయడం చేతకాక నా గెలుపుకి అడ్డుపడే కుయుక్తులు. నాకంత తెలుగు రాదు, కానీ నాకు వచ్చిన భాషలో చెప్పాలంటే నేను ఆడింది జస్ట్ సేఫ్ గేమ్. అసలే ఇంట్లో నుండి వెళ్లే ముందు ఛాలెంజ్ చేశారు. సైలెంట్గా ఊరుకుంటే ఎక్కడ ఓడిపోవాల్సి వస్తుందో అని నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అది తప్ప కిరణ్మయ్య గారు? ఛాలెంజ్ గెలవడానికి కష్టపడు, మెచ్చుకుంటాను. అంతేకాని నన్ను తొక్కడానికి మనుషుల్ని మచ్చిక చేసుకుంటే మాత్రం నేను క్షమించను. మీ క్షమాపణలు ఎవరడిగారు? నాకంత గతి పట్టలేదు, అవసరం కూడా లేదు. మీరు మీలానే ఉండండి, నేను నాలానే ఉంటాను. నా మనసుకు తోచినట్టు చేస్తుంటాను. వీలైతే అడ్డుకోండి, కష్టం అనుకుంటే పక్కకి తప్పుకోండి. నోర్ముయ్, ఎవరికే కష్టం? ఇంతకన్నా తక్కువ స్థాయి నుండి ఎదిగాను. ఆ అనుభవంతో చెప్తున్నాను, ఛాలెంజ్లో గెలిచి చూపిస్తాను. కానీ బయట ప్రపంచం కురుక్షేత్రం కన్నా పెద్ద రణరంగంలా ఉంది కిరణ్మయ్య గారు. ఆచితూచి అడుగేయకపోతే కాంపిటీషన్లో కొట్టుకుపోతారు. ఇన్ని రోజులు నాకు నేనుగా ఎవరికీ పోటీ కాకుండా ఎదగాలనుకున్నాను. ఇప్పుడు కుట్రలు చేసే కాంపిటీటర్ రెడీ అయిందని తెలిసింది కదా. ఈ కిరణ్మయి అంటే ఏంటో, మనసు పెడితే నా ఎదుగుదలను ఆపడం ఎంత కష్టమో చూపిస్తాను. ఆపడం నా ధర్మం అత్తయ్య, కష్టమేం కాదు. ఒక్క షాక్గా ఇంత సీరియస్ అవుతుందంటే ముందు ముందు మనం ఇచ్చే మాస్టర్ స్ట్రోక్స్కి ఏమైపోతుందో. మాట్లాడి మార్చడానికి మేఘన మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. అమ్మ ఫోన్లో వార్నింగ్ ఇచ్చినా కూడా ఆవిడ గారిలో పెద్ద చేంజ్ లేదు. అక్కలో మార్పు వచ్చినా రాకపోయినా అత్తయ్య మాత్రం బిజినెస్ వ్యవహారంలో ఇంకా స్ట్రాంగ్గా మారతారు. కోడల మీద పంతం కొద్దైనా ఇంకా సక్సెస్ అవుతారు. అమ్మకి సపోర్ట్గా నువ్వు ఉన్నావు కాబట్టి ఆ విషయంలో నాకు నమ్మకం ఉంది. కానీ నేను ఈ మ్యూజిక్ ఆల్బమ్ విషయంలో పడి ఇంటి విషయాలు ఏవి పట్టించుకోవడం లేదు. చూడండి,